మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఎందుకంటే చాలా క్లియర్ గా స్ట్రైట్ గా ఈవేళ ప్రజలందరికీ తెలుసు. ఈవేళ తిరుపతి డిక్లరేషన్ తీసుకుని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి నిన్ననే చూసాం, మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి, తలనీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి, 17 లక్షల రూపాయలు ఏదైతే అన్న దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి. ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరుపతి వెళ్ళడానికి మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి మాట్లాడేటువంటి తర్వాత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి? ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా, హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్ళడం అనేది ఎప్పుడైనా పాటించారా మీరు? అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం, అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం, అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం. మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి? పూర్తిగా నాస్తికుడు, దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు?